హాయ్ గాయ్స్, ఒక మగాడి జీవితం ఇంతేనా? ఒక మగాడికి ఎక్కడ జస్టిస్ దొరకదా? ఎవరి అటల్ సుభాష్ జీవితంలో ఏం జరిగింది? ఏ మగాడు ఈ నరకం చూడకూడదు అని 24 పేజీల సూసైడ్ లెటర్ రాసి చనిపోయాడు. అసలు ఆ సూసైడ్ లెటర్ లో ఏముంది? అసలు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఈ కేస్ ని చాలా మంది యూట్యూబర్స్ రాంగ్ గా పోర్ట్రే చేస్తున్నారు. అటల్ సుభాష్ జీవితంలో ఏం జరిగింది? జస్టిస్ ఈస్ డ్యూ. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నేను చెప్పబోయే అటల్ సుభాష్ స్టోరీ గురించి తెలిస్తే అందరూ బాధపడతారు. కోల్కతా డాక్టర్ కేసులో దేశం మొత్తం ఒకటే వి వాంట్ జస్టిస్ అని ఫైట్ చేసింది. ఈ రోజు అటల్ సుభాష్ స్టోరీ తెలిసిన వాళ్ళు ఎంత మంది సపోర్ట్ చేస్తారో చూద్దాం. దేశంలో ఒక మగాడు డైవర్స్ కేసులో ఉంటే ఏ కోర్టుకు వెళ్ళినా ఆల్మోస్ట్ అన్ని కేసెస్ లో ఆడవాళ్ళకే సపోర్ట్ గా నిర్ణయాలు వస్తాయి. ఫస్ట్ ఈ విషయంలో మార్పు రావాలి. మన భారతదేశ రాజ్యాంగం ఆడ మగ తేడా లేకుండా అన్ని విషయాల్లో సమాన హక్కు ఇచ్చింది. కానీ ఒక డైవర్స్ కేసులో మాత్రం ఈక్వాలిటీ లేకుండా పోయింది. అటల్ సుభాష్ బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో డైరెక్టర్ స్థాయిలో పనిచేస్తున్నాడు. సండే మారతల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంజునాథ లేఅవుట్ లో ఉన్న తన అపార్ట్మెంట్ లో ఉరేసుకొని చనిపోయాడు. తను చనిపోయే ముందు 24 పేజీల సూసైడ్ లెటర్ ఎన్జిఓకి ఈమెయిల్ చేసి చనిపోయాడు. ఎన్జిఓ మీన్స్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అండ్ తను చదువుకున్నాడు కాబట్టి తన బాధ ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టి చనిపోయాడు. చనిపోవడానికి కారణం ఎవరు? తన వైఫ్ నిఖిత అండ్ జడ్జ్ రీతూ కౌశిక్. తను సూసైడ్ చేసుకోవడానికి జడ్జికి సంబంధం ఏంటి? ఆ మెయిల్ చెక్ చేసిన ఎన్జిఓ వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది. పోలీసులు అటల్ సుభాష్ ఉన్న అపార్ట్మెంట్ కి ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్లేసరికి ఇప్పటికే అటల్ సుభాష్ చనిపోయాడు. జస్టిస్ ఈస్ డ్యూ అని ఒక పేపర్ లో రాసింది. జస్టిస్ డ్యూ అనేది చాలా పెద్ద పదం. మన దేశంలో అన్ని కోర్టులని క్వశ్చన్ చేసినట్టు జస్టిస్ ఈస్ డ్యూ అంటే. అటల్ సుభాష్ చనిపోయే ముందు అన్ని ప్రూఫ్ పక్కాగా పెట్టి చనిపోయాడు. అటల్ సుభాష్ సూసైడ్ కి అసలు కారణం ఏంటి? ఉత్తరప్రదేశ్ కి చెందిన అటల్ సుభాష్ 2019 లో నిఖితా సింఘానియాను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన తర్వాత సంతోషంగా గడుస్తున్న ఆ దంపతుల జీవితము, ఆ సంతోషానికి ప్రతిరూపంగా 2020లో ఒక కొడుకు కూడా పుట్టాడు. ఎప్పుడైతే నిఖితా సింఘానియా కుటుంబము అటల్ సుభాష్ జీవితంలోకి వచ్చారో అప్పటి నుంచి అటల్ సుభాష్ జీవితం అల్లకల్లోలంగా మారింది. అటల్ సుభాష్ కి ఏ కంపెనీలో ఏ జాబ్ కి ఎంత శాలరీ వస్తుందో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అటల్ సుభాష్ తన వైఫ్ తమ్ముడికి, తన వైఫ్ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ గా జాబ్ పరంగా చాలా హెల్ప్ చేశాడు. అటల్ సుభాష్ చాలా బాగా సంపాదిస్తున్నాడు అని గ్రహించిన నిఖితా సింఘానియా ఫ్యామిలీ డబ్బుల విషయంలో సుభాష్ ని చాలా బాగా వాడుకున్నారు. అది గ్రహించిన సుభాష్ ఇంకా నేను మనీ ఇవ్వలేను అని కడాఖండిగా చెప్పేశాడు నిఖితా సింఘానియా ఫ్యామిలీకి. మనీ ఇవ్వలేను అని చెప్పేసరికి తన భార్య గొడవ పెట్టుకొని అమ్మగారింటికి వెళ్లిపోయింది. ఆమె 8 months తర్వాత ఉత్తరప్రదేశ్ లో విడాకుల కేసు దాఖలు చేసింది. సుభాష్ ఫ్యామిలీ నన్ను వేధిస్తున్నారు, వరకట్నం గురించి, ఫైనాన్షియల్ గా, మెంటల్ గా నన్ను వేధిస్తున్నారు అని ఒక ఫేక్ డైవర్స్ కేసు నమోదు చేసింది. చాలా అంటే చాలా రకాల సెక్షన్ల కింద సుభాష్ కుటుంబంపై కేసు నమోదు చేసింది. స్టార్టింగ్ లో ₹1 డిమాండ్ చేసింది. తర్వాత 3 కోట్లు డిమాండ్ చేశారు. ఎంత నరకమో చూడండి. సుభాష్ తన సొంత కొడుకుని కూడా చూడనివ్వకుండా చేసింది నిఖితా సింఘానియా ఫ్యామిలీ. ఉత్తరప్రదేశ్ జోన్పూర్ లో డైవర్స్ కేసు వేసింది నిఖితా సింఘానియా డైవర్స్ కేస్ ఉత్తరప్రదేశ్ ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళింది. మాట గుర్తు పెట్టుకోండి. అక్కడ జడ్జ్ రీతూ కౌశిక్. అటల్ సుభాష్ ఒక ఆరోపణ చేశారు. రీతూ కౌశిక్ నా వైఫ్ చేతులు కలిపి నన్ను హెరాస్ చేశారు అని. అటల్ సుభాష్ లెటర్ రాసిన ఆధారంగా జడ్జ్ రీతూ కౌశిక్ ఎందుకు ఇన్నిసార్లు కోర్టు చుట్టూ తిరుగుతున్నావు, కేసుని సెటిల్ చేసుకోవచ్చు కదా అని అన్నారంట. న్యాయం చేయవలసిన ఒక జడ్జ్ స్థానంలో ఉండి ఎవరైనా ఇలా మాట్లాడతారా? కేసును సెటిల్ చేసుకోవచ్చు కదా అన్నారంట. జడ్జ్ అన్న మాటకి సమాధానంగా అటల్ సుభాష్ నా వైఫ్ నాకు సంబంధం లేని కేసులు వేసింది, అన్ని ఫాల్ ఎలిగేషన్స్ కేసులు వేసింది. నా వైఫ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ 3 కోట్లు డిమాండ్ చేస్తున్నారు మేడం, నా దగ్గర అన్ని డబ్బులు లేవు మేడం అని ప్రాధేయపడ్డాడంట అటల్ సుభాష్. దానికి సమాధానంగా జడ్జ్ రీతూ కౌశిక్ నీ దగ్గర మనీ ఉన్నాయనే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు అని అన్నదంట. మేడం, న్యాయం చేయవలసిన మీరే ఒకవైపు బయాస్డ్ గా ఉంటే డైవర్స్ కేసులో ఉన్న మగాళ్ళు మొత్తం సూసైడ్ చేసుకుంటారు మేడం అని అన్నాడంట. ఆ మాట విన్న అటల్ సుభాష్ వైఫ్ నిఖితా సింఘానియా వెటకారంగా నవ్వుకుంటూ నువ్వు కూడా సూసైడ్ చేసుకోవచ్చు కదా, నువ్వు సూసైడ్ చేసుకున్నావనే వార్త వినడానికి నేను ఎదురు చూస్తున్నాను అని అన్నదంట. ఇదంతా అటల్ సుభాష్ తన వైఫ్ నిఖితా సింఘానియా అండ్ జడ్జ్ రీతూ కౌశిక్ కి జరిగిన ఒక ప్రైవేట్ డిస్కషన్. నిఖితా అన్న మాటలు విన్న రీతూ కౌశిక్ ఎవరైతే జడ్జ్
నిఖిత నువ్వు బయటకు వెళ్ళు అని నవ్వుకుంటూ అన్నదంట. అటల్ సుభాష్ ఇన్నోసెంట్ అని గ్రహించిన జడ్జ్ స్థానంలో ఉండి 5 లక్షలు డిమాండ్ చేసిందంట ఈ కేసుని సెటిల్ చేయడానికి. 5 లక్షలు చాలా చిన్న అమౌంట్, మనీ గురించి ఆలోచించకు అని అటల్ సుభాష్ కి జడ్జి చెప్పిందంట. 5 లక్షలు నాకు ఇస్తే తక్కువలో తక్కువగా సెటిల్ చేస్తా అని చెప్పిందంట. ఎంత నరకం అనుభవించాడంటే అటల్ సుభాష్, ఏ మగాడికి రాకూడదు ఇలాంటి పరిస్థితి. దానికి సమాధానంగా అటల్ సుభాష్, మేడం నా దగ్గర 5 లక్షల అమౌంట్ లేవు, అంత అమౌంట్ నా దగ్గర లేవు మేడం, ప్లీజ్ ఒకసారి నా వైఫ్ ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయండి, నాపై ఫాల్స్ ఎలిగేషన్ వేశారు, ప్లీజ్ మెరిట్ పై తీర్పు ఇవ్వండి అని కాళ్ళ వెళ్ళ పడ్డాడంట. అలా అనేసరికి నీకు మెరిట్ పై తీర్పు కావాలా అని మెడపై చెయ్యేసి బయటికి నెట్టేసిందంట అటల్ సుభాష్ ని జడ్జ్ రీతూ కౌశిక్. ఇది చాలా అంటే చాలా ఘోరం. ఎవరైనా ఒకసారి ఆలోచించి చూడండి తను ఎంత నరకం అనుభవించాడు. సింఘానియా అండ్ రీతూ కౌశిక్ జడ్జ్ అటల్ సుభాష్ ని ఉత్తరప్రదేశ్ కి 40 టైమ్స్ తిప్పారంట కోర్టు చుట్టూ. బెంగుళూరు టు ఉత్తరప్రదేశ్ రావాల్సిందే అని మెంటల్ గా వీక్ చేశారంట అటల్ సుభాష్ ని. అటల్ కొడుకుని చూడడానికి 40 lakhs డిమాండ్ చేసిందంట. ఎంత నరకం అంటే సొంత కొడుకుని చూడలేడు అండ్ అక్కడ జడ్జ్ సపోర్టు లేదు. ఇక్కడ సింఘానియా ఫ్యామిలీ అమ్మగారు అండ్ వాళ్ళ బామ్మర్ది మెంటల్ గా ఫిజికల్ గా నరకం చూపించారంట అటల్ సుభాష్ కి. అటల్ సుభాష్ తను కష్టపడి జాబ్ చేసి సంపాదించిన పైసలు నేను జడ్జి రీతూ కౌశిక్ కి ఎందుకు ఇవ్వాలి, తన ఫేక్ వైఫ్ కి ఎందుకు ఇవ్వాలి, ఫేక్ వైఫ్ ఫ్యామిలీకి ఎందుకు ఇవ్వాలి అని క్వశ్చన్ చేశారు. నేను సంపాదిస్తున్న ప్రతి ఒక్క రూపాయికి గవర్నమెంట్ కి ట్యాక్స్ కడుతున్నా, నేను కడుతున్న ట్యాక్స్ రూపంలోనే శాలరీస్ ఇస్తున్నారు, నేను ఎందుకు జడ్జికి మనీ ఇవ్వాలి, నేను ఒక్క రూపాయి ఇవ్వను. నా సూసైడ్ అనేది ప్రతి ఒక్క మగాడి డైవర్స్ కేసు నుండి బయటికి తీసుకొస్తుంది అని అనుకుంటున్నాను. జడ్జ్ తో ప్రైవేట్ డిస్కషన్ టైంలో అటల్ చెప్పాడు, నేను మెంటల్ గా వీక్ అవుతున్నా, ఇలానే ఉంటే నేను ఏదో ఒక రోజు సూసైడ్ చేసుకుంటా, ఇంతకు ముందుకు జడ్జి దగ్గర చస్తా అన్నావు, ఇప్పుడు చావు అని వెటకారంగా నవ్వుతూ అన్నదంట అటల్ సుభాష్ వైఫ్. ఆ మాటకి అటల్ సుభాష్, నేను చచ్చిపోతే మీకు మనీ రావు కదా, మీరు పార్టీ చేసుకోలేరు కదా అన్నాడంట. నువ్వు చస్తే నీ బాబు డబ్బులు కడతాడు, ఒకవేళ నీ బాబు చనిపోతే నీ ఆస్తిలో 50% నాకు లీగల్ గా వస్తుంది, ఎందుకంటే నేను లీగల్ గా నీ వైఫ్ ని కదా అని అన్నదంట. నీ ఫ్యామిలీని జీవితాంతం కోర్టు చుట్టూ తిప్పకపోతే నా పేరు సింఘానియా కాదు అని సవాల్ చేసిందంట. విడాకుల చట్టంలో లూప్ హోల్స్ ని యూజ్ చేసుకొని సుభాష్ కుమార్ ని మెంటల్ గా హరాస్మెంట్ చేసింది. ఇవన్నీ అటల్ సుభాష్ తన సూసైడ్ నోట్ లో క్లియర్ గా ప్రతి ఒక్క పాయింట్ రాశాడు, ఏం జరిగింది అసలు అని. ప్రూఫ్ గా తను వీడియో రికార్డ్ చేసి మరీ పెట్టాడు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అటల్ సుభాష్ ఆఖరి మాటగా వాళ్ళ ఫ్యామిలీకి ఒక మాట చెప్పాడు, అమ్మా నేను చనిపోయాక మీరు నిఖితా ఫ్యామిలీతో గాని వాళ్ళ తమ్ముడితో గాని వాళ్ళ అమ్మతో గాని మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఫోన్ లో వీడియో రికార్డ్ ఆన్ చేసుకొని వెళ్ళండి, ఎందుకంటే మీరు వాళ్ళని కొట్టడానికి వచ్చారు అని కేసు పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ప్లీజ్ జాగ్రత్త. మొబైల్లో వీడియో రికార్డ్ ఆన్ చేసుకొని వాళ్ళని కలవడానికి వెళ్ళండి. ఆఖరి మాటగా వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాడు. నేను మాట్లాడేది కొంతమంది గురించే, మరికొందరు ఆడవాళ్లు మగాళ్ల చేతిలో కూడా అణచివేతకు గురి అవుతున్నారు. నిఖిత లాంటి అమ్మాయి మ్యారేజ్ అండ్ డైవర్స్ అని ఒక మగాడి జీవితంతో ఆడుకుంటున్నారు. దేశంలో ఇది పెద్ద స్కామ్ లా మారింది. కావాలని డబ్బున్న మగాడిని చూసి పెళ్లి చేసుకొని 2-3 years తర్వాత పిల్లలు అయ్యాక నాకు డైవర్స్ కావాలని, తనపై ఉన్న ఆస్తి తన ఫ్యామిలీపై ఉన్న ఆస్తి 50% నాకు కావాలి అని కోర్టులో కేసేస్తున్నారు. ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీస్ లైఫ్ లో కూడా ఇది జరిగింది. ఉదాహరణకు మన హార్దిక్ పాండ్యా. డైవర్స్ కేసులో రూల్స్ మొత్తం ఆల్మోస్ట్ అమ్మాయికే ఫేవర్ గా ఉంటున్నాయి. ఒకవేళ నువ్వు ఇండియన్ కాకపోతే నీ పాస్పోర్ట్ సీజ్ అవుతుంది, నిన్ను ఏ దేశం వెళ్ళనివ్వకుండా చేస్తారు. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు. ఒక్కసారి ఆలోచించండి, మీ ఇంట్లో మీ కొడుక్కో మీ తమ్ముడికో ఇలా జరిగితే ఆ కోణంలో ఆలోచించండి. ఓన్లీ అవేర్నెస్ కోసం చేసింది ఈ వీడియో. అటల్ సుభాష్ ఫ్యామిలీలా వేరే ఫ్యామిలీ ఇలా బాధపడొద్దు అని ఇన్ఫర్మేటివ్ వీడియో. అటల్ సుభాష్ తమ్ముడు వాళ్ళ వదినపై వాళ్ళ ఫ్యామిలీపై రివర్స్ కేసేశాడు. నిఖితా సింఘానియా ఫ్యామిలీని అరెస్ట్ చేయాలి, పనిష్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నాడు. అటల్ సుభాష్ ఆఖరి కోరికగా నేను చనిపోయిన తర్వాత హియరింగ్స్ అన్ని జనాలు చూడాలి, జనాలకు తెలియాలి, లీగల్ సిస్టమ్ మారాలి, లీగల్ సిస్టమ్ మార్చాలి అని రిక్వెస్ట్ చేశాడు.
జడ్జ్ రీతు కౌశిక్ ని వదలొద్దు. డైవర్స్ అండ్ డాక్యుమెంట్స్ ని ట్యాంపరింగ్ చేయగలదు. నాకు నార్త్ ఇండియా కోర్టులపై నమ్మకం లేదు. తర్వాత నా కేసు విచారణ బెంగుళూరు కోర్టులో జరగాలి. నాకు సౌత్ ఇండియా కోర్టులపై నమ్మకం ఉంది. యూపీ కోర్టుకు సంబంధించిన సిబ్బంది లంచాలు తీసుకొని ఏమైనా చేయగలరు. ఈ కేసు విచారణ కర్ణాటక కోర్టులో జరగాలి అని రిక్వెస్ట్ చేసి ప్రాధేయపడి రాశాడు. నా కొడుకుకి జస్టిస్ ఇవ్వండి, నా పేరెంట్స్ కి జస్టిస్ ఇవ్వండి, నా భార్యకు నా కొడుకుని ఇవ్వకండి అని రిక్వెస్ట్ చేసి ప్రాధేయపడి రాశాడు. ఒక మొగాడి జీవితం డైవర్స్ కేసులో ఎంత నలిగిపోతుందో తన 24 పేజీల సూసైడ్ లెటర్ లో రాశాడు. ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను బ్రో. అండ్ ఇలాంటి కేసులను చూసిన యువత తర్వాత పెళ్లి చేసుకోవడానికి కూడా ముందుకు రావట్లేదు, భయపడుతున్నారు.